ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజెల్ల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఈవి రమేష్, బీజేపీ ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు, సత్తుపల్లి మండల బీజేపీ నాయకులు పాలకొల్లు శ్రీను, యూత్ నాయకులు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు. जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर. స్టూల్ పట్టుకో అన్న చైర్ సెక్కు అన్న చైర్ సెక్కు లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాం. జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, భారత్ మాతా కీ జై. ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ భారతరత్నకు సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు దళిత బహుజనులు కడుపు నిండా అన్నం తింటున్నారన్నా, ఒంటి నిండా బట్ట కప్పుకుంటున్నారన్నా ఆ మహనీయుడు మనకి కల్పించిన ఈ రిజర్వేషన్స్ వల్లే. ఆ మహనీయుడిని మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానంత వరకు కూడా విగ్రహాలకే పరిమితం చేశారు. ఆయన వర్ధంతి జయంతి వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు తలుచుకున్నాయి. కానీ మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహనీయునికి భారతరత్న అవార్డు ప్రకటించారు. అలాగే ఆయన పేరు మీద ఆయన చదువుకున్నది, పుట్టినది, పెరిగినది పంచతీర్థాలు అని చెప్పేసి 5 చోట్ల ఆయన స్మృతి భవనాలు కట్టించి భావి తరాలకు కూడా గుర్తుండిపోయే విధంగా చేశారు. మన భారత రాజ్యాంగాన్ని రచించిన ఆ బిఆర్ అంబేద్కర్కి గత ప్రభుత్వం ఓడగొట్టడంలో 2 సార్లు ఓడగొట్టడంలో నివాళులర్పించింది. బీజేపీ మాత్రం ఆయన్ని జీవితాంతం గెలిపించింది. రానున్న తరాలకు కూడా బిఆర్